డార్లింగ్. ఏంటి నీ మొగుడు బాగుండాలని చెప్పి మనోరథం చేస్తున్నావా? నీకోసం మౌన వ్రతం కాదు, ఓతలు పెట్టాలి. సరే ఏంటన్నా ఎంత డల్గా ఉన్నావు? వాట్ హ్యాపెన్? రాత్రి నుంచి నీరసంగా ఉంది జెస్సీ. జెస్సీ ఖర్చు మర్డర్ చేయమనిలే, కట్ చేయమని చెప్పాను. చేస్తాలే. జెస్సీ నేను ఒకటి అడగాలి. షాపింగ్ తప్ప ఏదైనా అడుగు. అది కాదు. మరి ఇంకేంటి? ఇంట్లో పనులన్నీ నాకు అవ్వట్లేదు జెస్సీ, నాకు ఒక తోడు కావాలి. రెండో పెళ్లి చేసుకోమంటావా ఏంటి నన్ను? చంపప్ప. ఆయన ఇంట్లో పని అంతా అయినా కదా చేస్తున్నా. పెద్ద నువ్వే చేస్తున్నట్టు చెప్తున్నావు ఏంటి? మళ్ళీ నీకు ఇంకో తోడు ఎందుకు? మళ్ళీ నాకు తోడి కావాలి అంటే పని మనిషి. ఓ పని మనిషా? ఆయన అంత షాక్ ఎందుకు అవుతున్నావు? అంటే హైదరాబాద్లో బ్యాచిలర్కి రూమ్ దొరకడం ఎంత కష్టమో అలాగే పని మీద దొరకడం అంతే కష్టం. నాకు అదంతా తెలీదు. నాకు పని మనిషి కావాలి. నువ్వేం చేసానో తీసుకురా. అడిగిన వెంటనే తీసుకురావడానికి ఇది మాకలు కొడగలేం కాదే. పనమ్మాయి దొరకాలి, వెతకాలి. ఇదంతా నాకు తెలీదు. నాకు రేపు ఈ టైం కల్లా నాకు పని మనిషి కావాలి, లేకపోతే నేను మా పుట్టింటికి వెళ్ళిపోతా. ఓయ్ 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 అంత హాస్టేషన్ తీసుకో మాకు. చూస్తా, వెయిట్ చేయి, ఏదో అరేంజ్ చేస్తాలే. మా జెస్సీ ఎంత మంచోడో, అప్పుడప్పుడు చెప్పిన పనులన్నీ చేసేస్తుంటాడు కదా. పద వెళ్ళేదని తిందాం. మర్యాదగా మీ ఇంట్లో ఉన్న డబ్బులు నగలు ఇచ్చేసేయండి. ఎవరా నువ్వు? జెస్సీ, నైనిషా మేడం, నేను నీకు పెద్ద ఫ్యాన్ అండి. అసలు ఇంతకి నువ్వెవరు? నేను దొంగను మేడం. దొంగ? దొంగల్లో కూడా నాకు ఫ్యాన్స్ ఉన్నారా? నీకు కదా. అవును మేడం. నువ్వు పైన కూర్చో. ఇప్పుడు చెప్పండి, మీ రియల్ నేమ్ ఏంటి? రియల్ నేమ్ రాము, అందరూ దొంగ రాము అంటారు. అసలు నువ్వు దొంగ ఎందుకు అయ్యావు? అదో పెద్ద కథ మేడం. దేవర కథ కన్నా పెద్దగా ఉంటుందా? అవును. కొంచెం చిన్నగా చెప్పొచ్చు కదా. చిన్నగా చెప్పడానికి ఇది ఇన్స్టా స్టోరీ కాదు, ఇంట్రెస్టింగ్ స్టోరీ. వావ్, ఇంట్రెస్టింగ్ స్టోరీస్ అంటే నాకు చాలా ఇంట్రెస్ట్. మన కాపురం తప్ప నీకు అన్ని ఇంట్రెస్టే. నువ్వు ఆపు, నువ్వు చెప్పు. నేను దొంగగా మారడానికి కారణం ఏంటో తెలుసా మేడం? జలసాల వల్ల కాదు. కొన్ని అప్పుల వల్ల కాదు. మరి లవ్ చేయడం వల్ల. దొంగలు కూడా లవ్ చేస్తారా? కాదు, లవ్ చేశాకే దొంగనయ్యా మేడం. బట్ అర్థం కాలేదు, కొంచెం క్లారిటీగా చెప్తావా? నేను ఖాళీగా ఉన్న రోజుల్లో చార్మినార్ దగ్గర ఒక అమ్మాయిని చూశాను. ఆ అమ్మాయి పేరు చార్మి. వాళ్ళ నాన్న ఆర్మీయా? నువ్వు నోరుమి, మీరు చెప్పండి. ఆ అమ్మాయి పేరు చార్మి. పొట్టిగా ఉన్న తను మట్టి గాజులు కొనుక్కోవడానికి చార్మినార్ దగ్గరికి వెళ్ళింది. అది చూసి నేను ఫాలో అయ్యా. ఫాలో అయ్యి గాజులు రేట్ ఎంత అని అడిగింది. 500 అని చెప్పాడు. ఆ అమ్మాయి 600 ఇచ్చి గాజులు తీసుకుంది. అదేంటి, బేసికల్ అమ్మాయిలు బేరలు ఆడతారు కదా, 100 రూపీస్ ఎక్స్ట్రా ఇచ్చిందేంటి? నాకు అదే డౌట్ వచ్చింది. కానీ తర్వాత అమ్మాయి మెడలో ఉన్న హారం చూసిన తర్వాత తప్పలేదనిపించింది. అంటే అమ్మాయి కన్నవారు బాగా ఉన్నవారా? నేను అదే అనుకుని అమ్మాయి దగ్గరికి వెళ్ళి ధైర్యంగా ప్రపోజ్ చేశా. ఇంతకీ ఎలా ప్రపోజ్ చేసావు బ్రో? చారు, నువ్వంటే నాకు ప్యారు, నీ మీద కొట్టదు నాకెప్పుడు బోరు, నువ్వు ఓకే అంటే అవుదాం మంచి పేరు అనగానే అమ్మాయి గట్టిగా పట్టుకొని ముద్దు పెట్టేసింది. వావ్, ఏంటి 3 ప్రాసలకే? మీకు ఆ పదాల్లో ప్రాసలు కనబడ్డాయి, కానీ తనకు నా మీద పెట్టుకున్న ఆశలు కనబడ్డాయి. అయితే ఇంకేంటి బ్రో, కంగ్రాచులేషన్స్. అప్పుడే మొదలైంది అసలు కదా. ఏంటది? సరిగ్గా 2 రోజులు తన పుట్టినరోజు ఉంది. మంచిదే కదా. నేను ప్రేమించిన అమ్మాయి ఇది మొదటి పుట్టినరోజు కాబట్టి గుర్తుండిపోయే గిఫ్ట్ ఇద్దామనుకున్నా. ఏంటి, ఫోన్ రింగా? కాదు, గోల్డ్ రింగ్. చూసావు జెస్సీ, దొంగ ఏంటి తను కూడా గోల్డ్ రింగ్ ఇచ్చాడంట. నువ్వు ఉన్నావు దీనికి. నాయని ముందు తను బాధ చెప్పుకొని తర్వాత మాట్లాడుకుందాం. చెప్పన్నా. నేను రింగ్ పెట్టిన వెంటనే తను నాకు లిప్ లాక్ ఇచ్చింది. ఏంటి, రింగ్ కి లిప్ లాక్ ఇచ్చిందా? అవును. ఇంతకీ ఎంత బ్రో రింగ్? ఏ నువ్వు ఇస్తావా రింగ్? నువ్వు చెప్పు బ్రో. ఆ తర్వాత ఒకరోజు చార్మి నాకు ఫోన్ చేసి డేట్కి వెళ్దామా అనింది. లేదు, బయటికి వెళ్దామన్నాను. రెండు ఒకటే కదా. ఆ విషయం నాకు తర్వాత తెలిసింది. వెంటనే అమ్మాయిని ఎక్కించుకొని ఊరి చివర ఉన్న హోటల్ దగ్గరికి బయలుదేరాను. వెళ్ళి
ఆ అమ్మాయి నా హోటల్ని చూడగానే ఇందులో నల్లులు ఎక్కువ ఉంటాయి వద్దు అనింది. ఆ విషయం ఆ అమ్మాయికి ఎలా తెలుసు? ఆ అమ్మాయి బాగా చదువుతుంది, అన్నీ తెలుసు. అది మంచి తల్లి, అర్థం చేసుకోలేకపోయారు పాపం. వెంటనే నేను బంజారాహిల్ సైడ్ వెళ్దామా, హోటల్స్ బాగుంటాయని చెప్పా. మరి అమ్మాయి ఒప్పుకుందా? వద్దు, ఆ ఏరియాలో సీసీ కెమెరాలు ఎక్కువ ఉంటాయని చెప్పింది. ఈ విషయం కూడా అమ్మాయికి ఎలా తెలిసింది? చెప్పాను కదా అమ్మాయి బాగా చదువుకుందని, ఆ మాత్రం తెలీదా? హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు మా వింత కాదా? వినుమా. వెంటనే అమ్మాయిని అక్కడికి ఇక్కడికి ఎందుకు మా రూమ్కి తీసుకెళ్తానన్నాను. మరి ఒప్పుకుందా? పెళ్లి కాకముందుకే భర్తింటికి భార్య రావచ్చా అంది. పర్లేదు రావచ్చు అని తీసుకెళ్ళిపోయా. తీసుకెళ్ళి ఏం చేసావు? అలా రూమ్కి వెళ్ళాక టిఫిన్ స్టార్ట్ చేశా. టిఫిన్? మరి అప్పుడు అమ్మాయి ఏం లేదా? టిఫిన్ వేడివేడిగా ఉంది కాబట్టి అమ్మాయి ఏమంటది, తినేద్దామంటది. ఓడి అమ్మ, ఆ టిఫిన్లా? తమరికి ఏ టిఫిన్స్ అర్థమయ్యేంటి? ఆ టిఫిన్లు ఇంకా చెప్తే అర్థం కావాలి. చేసే వాళ్ళకి ఎలా అర్థమవుతుంది? నువ్వు చెప్పు. అలా ఇద్దరం కలిసి టిఫిన్ తిన్నాక ఇక ఏదో ఒకటి చేసేయాలని ఫిక్స్ అయిపోయా. ఫిక్స్ అయ్యి అలా ఏదో చేద్దాం అనుకునే లోపే ఆ అమ్మాయి కాల్ వచ్చింది. కాల్ ఎవరు చేశారు ఇంతకీ? వాళ్ళ అమ్మమ్మకి బాగాలేదని చెప్పి కాల్ వచ్చింది. వెంటనే అమ్మాయి గట్టిగా హగ్ చేసుకుని 3 లక్షలు అప్పు అడిగింది. మరి ఇచ్చారా? అది ఇచ్చిన అగ్గు పెగ్గు కంటే మత్తుగా అనిపించింది. ఆ మత్తులో నా ఫ్రెండ్ ముత్తుకు ఫోన్ చేసి 3 లక్షలు అప్పుగా అడిగాను. ఓ, అలా దాని అవసరం తీర్చాను. దాని అవసరం తీర్చాక నీ అవసరం తీర్చుకున్నావు లేదా? ఇక నేను సీరియస్గా అదే అడిగితే మా అమ్మమ్మకి సీరియస్ కదా అని చెప్పి వెళ్ళిపోయింది. చేసి నువ్వెందుకు ఏడుస్తున్నావురా? వాడి మంచితనం చూసి. బ్రో, నువ్వు దొంగవు కాదు బ్రో, మంచి దొంగవి బ్రో. అసలు నువ్వు దొంగ వెళ్ళావు? అక్కడికే వస్తున్నాను. ఆ తర్వాత తనకు ఫోన్ చేసి అమ్మమ్మ బాగుందా అని అడిగాను. అమ్మమ్మ చాలా బాగుంది, నీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేనా అంది. ఎంత మంచమే కదా నాయని. ఆ తర్వాత ఒక రోజు నేను అడగకుండానే అమ్మాయి 3 లక్షలు ఇచ్చేసింది. వాట్? ఇచ్చేసిందా? నేను ఇంతసేపు ఆ అమ్మాయి ఫ్రాడ్ లేకపోతే నేను వాడుకుంటున్నాను అనుకున్నా. ఇంత మంచి అమ్మాయా? నీకు ఇవ్వాల్సిన 3 లక్షలు నీకు ఇచ్చేస్తే నువ్వు దొంగవెందుకు అయ్యావు? చెప్పు బ్రో, చెప్పు. ఆ తర్వాత మా ప్రేమ మరింత ముదిరింది. మేము తిరగని పార్కు లేదు, మేము చూడని సినిమా లేదు. వావ్, ఆఖరికి ఒక రోజు తనే నాకు ఫోన్ చేసి మా ఇంట్లో పెళ్లి కుప్పుకోవట్లేదు, లేచిపోదామంది. వావ్, చాలా గ్రేట్ లవ్ స్టోరీ బ్రో. మరి లేచి పెళ్లి చేస్తున్నారా? మరి లేచిపోవడానికి రెడీ అయ్యాం సార్. కానీ తను ఒక కండిషన్ పెట్టింది. ఏంటా కండిషన్? మనం లేచిపోయి బతకాలంటే బోలంత డబ్బు కావాలి, అందుకే మా ఇంట్లో నగలు క్యాష్ దొంగతనం చేసి తీసుకొస్తా అంది. నువ్వు కారు వేసుకుని రా మా ఇంటి వెనకాలకంది. అబ్బో, తన లవర్ కోసం తన సొంత ఇంట్లోనే దొంగతనం చేసిందా? వాట్ ఎ గ్రేట్ లవ్ స్టోరీ అబ్బా. తర్వాత ఏమైంది బ్రో? నువ్వు కార్ తీసుకొని వెళ్ళావా? వెళ్ళాను సార్. కరెక్ట్గా 12 గంటలకి మాస్క్ వేసుకొని గోడ దూకి బ్యాగ్ పట్టుకొని నా కార్ ఎక్కింది. ఎక్కాక నేను సంతోషంతో కారు స్పీడ్గా డ్రైవ్ చేస్తూ కారు సిటీ దాటించేశాను. తెల్లారాక ఒక హోటల్ దగ్గర ఆపి, చార్మి బ్యాగ్ ఓపెన్ చేయి, ఎంత తెచ్చావో చూద్దామన్నా. ఎంతుంది? 5 లక్షలు, 10 లక్షలు ఎంతుంది? బ్యాగ్ ఓపెన్ చేసి చూస్తే అందులో డబ్బు నగలు లేవు సార్. మరి ఒక 2 జతల బట్టలు, ఒక మేకప్ కిట్, నా ఫ్రెండ్ ముత్తు ఇచ్చిన ఒక 3 లక్షలు ఉన్నాయి. అదేంటి? ఆ 3 లక్షల అమ్మాయి ఇచ్చిందన్నావు కదా? అక్కడే ఉంది అసలు ట్విస్ట్. ఈ అమ్మాయి ఎన్ని చూసారు రా బాబు. తను నా దగ్గర 3 లక్షలు అప్పు తీసుకుంది కదా, తీసుకుంది. ఆ మరుసటి రోజే నా పర్సనల్ నుండి నా ఏటీఎం కొట్టేసి నా డబ్బులే నాకు ఇచ్చేసింది. అంటే నీ డబ్బులే నీకు ఇచ్చి నీ రుణం తీర్చుకుంటానందా? అవును మేడం. అంతేకాదు, ఆ రాత్రి తను దొంగతనం చేసింది వాళ్ళ ఇంట్లో కాదు, మరి మా పక్కింట్లో. నన్ను కార్ డ్రైవర్ని చేసి నా చేతే దొంగతనం చేయించింది. పక్కింటి ఆయన పోలీస్ కంప్లైంట్ ఇస్తే సీసీ కెమెరాలో నా కారే కనిపించింది. అది లవ్ చేయలేదు, దొంగతనం చేయడానికి వాడుకుంది. అవును సార్. నన్ను పోలీస్ స్టేషన్కి పంపించి తను మాత్రం నా ఫ్రెండ్ ముత్తుగాడితో వెళ్ళిపోయింది. ఏంటి? ముత్తుగాడితో? జైల్లో ఉన్నప్పుడు తెలిసింది తన పేరు చార్మి కాదు, చోర్ చందన. ఓ పాపం బ్రో, చాలా పెద్ద మోసమేది. అవును మేడం. ఇదంతా సరే కానీ అసలు మా ఇంటికి దొంగతనానికి ఎందుకు వచ్చావు? మరేం చేయమంటారండి, సమాజం నన్ను దొంగ అని ముద్రేసింది. చిన్న చిన్న దొంగతనాలు చేసుకుంటూ బ్రతుకుతున్నాను. ఇంతకి నువ్వేం చదువుకున్నావు బ్రో? బీటెక్. అయితే ఈ రోజు నుంచి నువ్వు దొంగతనాలు చేయాల్సిన అవసరం లేదు. ఇటు మీరు చేస్తారా? అందుకే నేను దొంగ అన్నది. నీకు మంచి జాబ్ చూస్తాను. రేపు ఈ టైంకి నీ రెజ్యూమ్ తీసుకొని ఇదే టైంకి ఇక్కడికి వచ్చేసి. ఆల్ ది బెస్ట్ బ్రో. ఓకే మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ఓకే. మంచి దొంగ కదా? చాలా గర్వంగా ఉంది నేను చూస్తుంటే. ఎందుకో? దొంగకు లైఫ్ ఇచ్చు.
నీకే ఇచ్చినప్పుడు వాడికి ఇవ్వడానికి ఏముంది? లే. ఆకలేస్తుంది. వెళ్ళి వంట చేయి మరి. ఇందాక ఇది పెడతా అన్నావు కదా. నువ్వు చేస్తా, నేను పెట్టేస్తా. సర్లే చేసి వస్తా. బాయ్. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మా వింత కాదా వినుమా. ఇంట్లో దయ్యం ఉంది. దయ్యమా? ఎన్ని రోజులు ఉంటుంది మా ఇంట్లో దెయ్యం? సుమారు 3 నెలల నుంచి ఉంటుంది. 3 months 3 మహినే. 3 languages లో చెప్పారంటే ఈ ఇంట్లో ఉన్నది మామూలు దయ్యం కాదు, పాన్ ఇండియా దయ్యం. పాన్ ఇండియా దయ్యం. షాకిని డాకిని పల్లవి చరణం మరణం మరణం మంత్రాలా? భూత మంత్రాలు. ఏంటి భూతు మంత్రాలా? చేయలేవు కానీ అన్ని చెప్తూ ఉంటావు నువ్వు. భూతు కాదు, అవి భూత మంత్రాలు. ABCDF ఈ దయ్యం చాలా టఫ్. ఒక్కసారి ముందుకురా. ఉఫో ఉఫో. ఏంటి స్మెల్? అది మామూలు స్మెల్ కాదు, గ్యాస్ గ్యాస్. దానికి ఎందుకు ముద్దు పెడుతున్నారు మీరు? ఇది మామూలు పుర్రె కాదు, నా ఎక్స్ పుర్రె. మాట వినకోకుంటే చంపి పుర్రె మెల్లో వేసుకున్నా. మూడో చిన్నప్పుడు రొమాన్స్ చేస్తుండా దొంగ దొంగ. మీరు ఈ మంత్రాలు ఎక్కడ నేర్చుకున్నారు? అమీర్పేట్ కోచింగ్ సెంటర్ లో 3,000 రూపాయలు ఇచ్చి 3 నెలలు తీసుకున్నా. అప్పటికి రాకపోతే బాగా బట్టి కొట్టాను తెలుసా. గతంలో దయ్యం ఈ ఇంట్లో ఉన్న ఒక అబ్బాయిని లవ్ చేసింది. దయ్యానికి కూడా లవ్ స్టోరీలు ఉన్నాయా? ఉన్నాయి కదా, దయ్యాలు ప్రేమించుకుంటాయి. దెబ్బలు దెబ్బలు. ఆ దెయ్యాన్ని కూల్ చేయండి స్వామి. దాన్ని మామూలుగా కూల్ చేస్తే లొంగదురా, మందుతో కూల్ చేయాలి. దెయ్యాలు తాగుతాయా? ఆ దెయ్యం ఏ బ్రాండ్ తాగుతుంది? మావా ఎగు పెగులా ఎగు పెగులా. పుర్రే కావాలా ఆయననా? అందులో నా లవర్ ఉన్నది. నువ్వేం చెయ్యవు అందుకే నీకే ఇచ్చా.